నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి జిల్లాలో పరిస్థితులకు అనుగుణంగా కొత్త రకం శనగ విత్తనాలను శాస్త్రవేత్తల సూచనల మేరకు రైతులకు అందించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. JG11 రకానికి ప్రత్యామ్నాయంగా NBEG 776 రకం విత్తనాలను వినియోగించవచ్చని కలెక్టర్ తెలిపారు. శనగ పంటలో ఎక్కువగా వచ్చే ఎండు తెగులను ఈ రకం విత్తనాలు తట్టుకుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారన్నారు. అదేవిధంగా కాబూలీ రకం NBEG 119 విత్తనాలు కూడా అధిక దిగుబడిని ఇస్తాయన్నారు. రైతులకు ఈ విత్తనాలపై అవగాహన కల్పించాలన్నారు. CCRC రికార్డుల జాబితాలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్డుల లబ్ధిదారుల జాబితాలను RBKలలో ప్రదర్శించాలన్నారు. వచ్చే సమావేశానికి మండల వ్యవసాయ అధికారులంతా హాజరయ్యేలా చూడాలన్నారు. మోపాడు చెరువుకు సంబంధించిన సహకార సంఘంలో పూర్తి స్థాయిలో సభ్యులను నియమించేలా చర్యలు తీసుకోవాలని PDCC బ్యాంక్ చైర్మన్ YM ప్రసాద్ రెడ్డి కోరారు. చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న వారికి నైపుణ్య పరీక్ష నిర్వహించి సంఘంలో సభ్యులుగా చేర్చాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, పశు సంవర్ధక శాఖ JD బేబీరాణి, మత్స్య శాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఆత్మా PD అన్నపూర్ణ, మార్కెట్ ఫెడ్ DM హరికృష్ణ, AP సీడ్స్ DM సుమలత, AP MIP PD PV రమణ, మార్కెటింగ్ AD ఉపేంద్ర, నాబార్డ్ DDM రవికుమార్, పౌర సరఫరాల సంస్థ DM గ్లోరియా, ప్రకృతి వ్యవసాయ DPM సుభాషిణి, వ్యవసాయ శాఖ ADలు అధికారులు పాల్గొన్నారు. Okay, you prefer an SOP now this time. You modify SOP in henceforth if anything comes, any particular not only this banana crop, any kind of a crop if you want to replace, then we'll follow this SOP. Seed varietal replacement we prepare a plan of SOP how it has to be done. Then you మీరు RBKs అందరూ కూడా అసిస్టెంట్స్ అందరూ you are going to train and training లో ఈ SOP కూడా డిస్కస్ చేసి అందరికీ అన్ని వర్గాల ప్రజల్లో ఓటు హక్కు పట్ల అవగాహన కల్పించడంతో పాటు అర్హత ఉండి ఓటు లేని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంయుక్త కలెక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు. కలెక్టరేట్లో విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల ఓటర్లకు ఓటు హక్కు వినియోగంతో పాటు ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువ ఓటర్లను ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వామ్యం చేసేందుకు ఓటు ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నట్లు జేసీ అన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ఓటు హక్కు వినియోగంతో పాటు ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తున్నట్లు వికలాంగుల సంక్షేమ శాఖ AD అర్చన తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ఓటు అనే సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సక్రమమైన రీతిలో వినియోగించుకోవాలన్నారు. ప్రలోభాలకు లొంగకుండా పవిత్రమైన ఓటుతో ఒక మంచి నాయకుణ్ణి ఎన్నుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని సంతకాల సేకరణ చేయడం జరిగింది. కార్యక్రమంలో DRO శ్రీలత, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా మనం డిఫరెంట్ పబ్లిక్ని కూడా అంటే డిఫరెంట్ లేబుల్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ పర్టికులర్ యంగ్ ఓటర్స్ని వాళ్ళు నమోదు చేసుకుంటూ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము. నిన్న మనం రైస్ కాలేజీలో కలెక్టర్ గారు చేయడం జరిగింది, ఈరోజు ఇక్కడ చేస్తున్నాము. అట్లాగే మనం ఇప్పుడు మినీ స్టేడియంలో కూడా చేస్తూ ఉన్నాము. సో దీంట్లో భాగంగా ప్రజల్లో ముఖ్యంగా పర్టికులర్ యంగ్ ఓటర్స్లో అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు రాబోయే డెమోక్రసీలో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు అర్చన, సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ. మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన దివ్యాంగులకి ఎలక్షన్ పైన అంటే వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడము, ఓటు ఉన్నవాళ్ళు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధానంపై అవగాహన చేయడమైనది. అలాగే ఓటు లేని వారికి ఈరోజు దివ్యాంగులందరికీ కూడా ఓటు హక్కు కలిగించే విధంగా ఈరోజు ఇక్కడ ఎన్రోల్ చేయడం జరిగింది. ఈరోజు మనకి గౌరవ
జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఓటు అనేది మనకి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశము, ఒక ఆస్తి అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన బంగారు భవిష్యత్తుని మన ఓటు హక్కు ద్వారానే మనము నిర్ణయించుకోగలుగుతాము. ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి డబ్బులకి అలాగా అమ్ముడుపోకుండా మీ ఓటును మీకు నిజమైన నాయకుడికి ఓటు వేసుకొని మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని కోరుచున్నాను. ప్రతి ఒక్క దివ్యాంగులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మనకి ఒక స్పెషల్ యాప్ అనేది కూడా ఇచ్చారు. ఆ యాప్ కూడా చెప్తామన్నారు. ఆ యాప్లోనే మీ డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళే సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది గవర్నమెంట్ వారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ దివ్యాంగులు, జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వం వారు ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, జేసీ గారి ఆధ్వర్యంలో దివ్యాంగులకి ఒక ఓటు హక్కును ఎలా ఉపయోగించుకోవాలనే దాని మీద మా ఓటు హక్కు మేము నిజాయితీగా సొంతగా వచ్చి ఓటు వేసే విధంగా కూడా ఒక యాప్ ఇచ్చారు. ఆ యాప్లో కూడా మాకు చూపిస్తానని చెప్పారు కనుక ప్రభుత్వం వారికి మేము మా యూనియన్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా ఓటు హక్కు అనేది చాలా విలువైంది. ఆ ఓటుకి మేము అమ్ముడు పోకుండా దివ్యాంగులమైన మాకు 4% రిజర్వేషన్ ఉంది కాబట్టి మా ఓటు హక్కును నిజాయితీగా ఓటేసి మా ఓటు హక్కును మేము ఉపయోగించుకుంటాం. అదేవిధంగా ఓటు హక్కు అనేది ప్రజాప్రతినిధులకు, మన ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ, ఎంపీపీకి కానీ, జెడ్పీటీసీకి కానీ ఏదైనా సరే ఓటు హక్కు ఉంటేనే వారికి ఆ ప్రాధాన్యత అనేది ఉంటుంది. కనుక ఓటు హక్కు అనేది మాత్రం చాలా విలువైంది. దాన్ని ఎటువంటి అమ్ముడు పోకుండా నిజాయితీగా ఎవరైతే ప్రభుత్వానికి న్యాయబద్ధంగా పరిశీలన చేసి మాకు జాతీయ స్థాయిలో మాకు దివ్యాంగులకు కూడా మాకున్నటువంటి అవకాశాలన్నింటినీ ఎవరైతే సహకరిస్తారో వారికే మేము మా ఓటు హక్కును వేసుకొని ఉపయోగించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రభుత్వం వారికి మా విజ్ఞప్తి ఒకటే, మాకు రావాల్సిన రాయితీల్ని ఏ ముఖ్యమంత్రి అయినా సరే మా గురించి, దివ్యాంగుల గురించి ప్రతి విషయంలో మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ మాకున్న రిజర్వేషన్ని మేము అమలుపరుచుకుంటాం కాబట్టి తెలియజేసుకుంటూ నేను మాట్లాడమని తప్పులుండే క్షమించమని కోరుకుంటూ తెలుసుకుంటున్నాను. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లాలోని మండల విద్యా వనరుల కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది పెన్ డౌన్ చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అప్పటి వరకు మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు మండల విద్యా వనరుల కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది విధులను పూర్తిగా పక్కన పెట్టారు. జిల్లాకు చెందిన 1500 మంది ఎంఎస్ కోఆర్డినేటర్లు, సిఆర్ఎంటీలు, అకౌంటెంట్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మండల విద్యా వనరుల కేంద్రాలకు చేరుకుని పెన్ డౌన్ చేపట్టారు. బీఈడీ పూర్తి చేసి జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపికైన తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, హామీ అమలు చేయకుంటే ఈ నెల 20 నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు. పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అందరినీ రెగ్యులరైజ్ చేయాలి, రెగ్యులర్ వాళ్ళతో పాటు సమానంగా మాకు వేతనం ఇవ్వాలి, మరణించిన కుటుంబాల వాళ్ళని ఆదుకోవాలి, జీతాలు 1వ తేదీనే విడుదల చేయాలి. ఎంఆర్సీలో మండల లెవెల్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. రాష్ట్ర జేఏసీ, మన ప్రకాశం డిస్టిక్ జేఏసీ మేరకు ఈ రోజు నుంచి 16వ తేదీ నుంచి 20వ తేదీలోపు పెన్ డౌన్ చేస్తున్నాము. 20వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నామండి. ఎందుకు వెళ్తున్నామంటే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న వాళ్ళందరికీ రెగ్యులర్ చేస్తామని చెప్పి అంతకుముందు హామీ ఇచ్చున్నారు. ఆ హామీ జరగలేదు. ఆ జరగపోక అందరికి రాష్ట్రంలో అందరికీ జీతాలు పెరిగినాయి, మాకు అసలు జీతాలే పెరగలేదు. అందరికీ పిఆర్సీ ప్రకారం మినిమం టైం స్కేల్ ఇస్తూ అందరికీ ఇచ్చారు. మాకు అసలు ఏమీ లేదు, మనకు నార్మల్గానే ఉందన్నమాట. అంతకుముందు ఎలా ఉంది అలాగే ఉంది. సో ఉద్యోగ భద్రత అనేది అసలు లేదు అనమాట. మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలన్నమాట. మేము 12 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నామండి.
2011లో జాయిన్ అయ్యాము సార్. దీంట్లో మండల లెవెల్ అకౌంటెంట్లు ఉన్నారు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు ఉన్నారు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు, సిఆర్ఎంటీలు ఉన్నారు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు ఉన్నారండి. అందరినీ ఆ సమగ్ర శిక్షలో పనిచేసిన వాళ్ళందరినీ, సొసైటీలో పనిచేసిన వాళ్ళందరినీ ఇప్పుడు రెగ్యులర్ చేస్తామన్నారు. కానీ అసలు ఏమీ జరగలేదు మాకు. అందుకని మేము ఆ డిమాండ్లతోటి మేము పెన్ డౌన్ స్టార్ట్ చేసామండి. 20 నుంచి మేము సమ్మెలోకి వెళ్తున్నాము. మేము 12 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాం సార్. మాకు ఉద్యోగ భద్రత లేదు. మేము క్వాలిఫైడ్ టీచర్స్ లాగా బీఈడీ క్వాలిఫికేషన్ తోటి వచ్చాము. టెట్ కూడా క్వాలిఫై అయితేనే తీసుకున్నారు, ఇంటర్వ్యూ ద్వారా తీసుకున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మొత్తాన్ని రెగ్యులర్ చేస్తామని చెప్పి జగన్ గారు హామీ ఇచ్చున్నారు. కానీ ఇంతవరకు మాకు కనీసం మినిమం టైం స్కేల్ కూడా లేదు, కనీసం జీతాలు కూడా పెంచలేదు. కానీ మాకు 3 నెలల నుంచి శాలరీలు కూడా రాలేదండి. అయినా మేము చాలా ఇబ్బందులు పడుతూ కూడా డ్యూటీలు చేస్తున్నాము. మమ్మల్ని అయితే గుర్తించబడలేదు ఇంతవరకు. మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో, చిన్న ఉద్యోగమైనా కూడా ఇంత ఇక్కడున్న ఫెసిలిటీస్కి ఈ సమాజంలో బతకడానికి ఆర్థిక ఇబ్బందులు ఎంతో పడుతున్నాము. మమ్మల్ని గుర్తించండి. మేము పెన్ డౌన్ చేస్తున్నాము ఈ రోజు నుంచి 16 తారీఖు 19 తారీఖు వరకు. 20వ తారీఖు మేము సమ్మె ఇస్తున్నాము, ధర్నాలో పాల్గొంటున్నాము. మేము అందరము ఎస్ఎస్ఏ స్టాఫ్ అంటే సిఆర్ఎంటీలు ఉన్నారు, తర్వాత పార్ట్ టైం మినిస్టర్స్ ఉన్నారు, అలానే డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు, మెసెంజర్లు ఉన్నారు, అకౌంటెంట్లు ఉన్నారు, తర్వాత ఎంఐఎస్లు ఉన్నారు. మేమందరము ఎస్ఎస్ఏ మొత్తం కలిసి మేము ధర్నాకి పాల్గొంటున్నాము. మాకు సహకరించండి. మా మీద ఒత్తిడి లేకుండా మీరు మీడియా ద్వారా తెలియచేయండి. మాకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, మాకు అలానే రెగ్యులర్ చేస్తామన్న హామీని మీరు నిలబెట్టుకోవాలని ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. ధన్యవాదములు. పెన్ డౌన్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా కాదు సార్, మొత్తం స్టేట్ వైజ్ కూడా మేము పెన్ డౌన్ స్టార్ట్ చేసాము. ఈరోజు 20వ తారీఖు అందరము ఇస్తాము. ఆల్రెడీ 4వ తారీఖు అని చేస్తున్నాము. 11వ తారీఖు కూడా మేము ఆల్రెడీ స్టేట్ వైజ్గా మొత్తం చేసున్నాము, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసున్నాము, జిల్లా వ్యాప్తంగా చేసున్నాము, మండలం వైజ్గా చేసాము. అందరం ధర్నాలు చేస్తున్నాం. 20వ తారీఖు మాత్రం సమ్మెకి మేము పిలుపునిచ్చున్నాము. మా కోరికలుగా నెరవేర్చకపోతే మాత్రం తీవ్ర స్థాయిలో మాత్రం సమ్మెకి మేము దిగుతాము. ఉపాధి హామీ పథకంలో పనిచేసే మహిళా కూలీలను భూమి లేని కుటుంబాల ఆర్థిక జీవన స్థితి మెరుగుపరిచే విధంగా డ్వామా డిఆర్డీఏ సిబ్బంది క్షేత్రస్థాయిలో సమిష్టిగా పనిచేయాలని పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ జాయింట్ కమిషనర్ అశోక్ కుమార్ తెలిపారు. డ్వామా కార్యాలయంలో వెలుగు డిఆర్డీఏ, డ్వామా ఏపీఎం, ఏపీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే ప్రతి మహిళ స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలుగా ఉంటున్నారని తెలిపారు. డిఆర్డీఏ ద్వారా వచ్చే వివిధ పథకాల నిధులను ఆదాయ వనరులు పెంచుకునేందుకు వినియోగిస్తున్నారని అధ్యయనం తెలిసిందన్నారు. భూమి లేని ఉపాధి హామీ కూలీలకు మరింత జీవనోపాధి పెంచే విధంగా ప్రణాళికలు తయారు చేసే 2 శాఖల సిబ్బందులు అనుసంధానంతో పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ సీనారెడ్డి, ఏపీడీలు పాల్గొన్నారు. కాబట్టి 365 రోజుల్లో మనం 100 రోజులు పని దినాలు కల్పిస్తున్నాం. కాబట్టి సంవత్సరం అంతటికి వాళ్ళకి మనం వేజ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఇచ్చే అమౌంట్ 25,000. అది పర్ మంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 2,000 రూపీస్ వరకు వస్తుంది. ఆ 2,000 రూపీస్తో ఒక జాబ్ కార్డులో ఉన్నటువంటి 4 ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలి అంటే సరిపోతుందా అంటే ఖచ్చితంగా చెప్తున్నారు, సరిపోదు. మరి మీకు ఆదాయం వచ్చే మార్గాలు ఇంకేమున్నాయి అంటే వాళ్ళు రకరకాల ఆదాయ మార్గాలు అంటే ఒకటి, ఈ వేజ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వేజ్ సీకర్స్లో ల్యాండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ల్యాండ్ లేని వాళ్ళు ఉన్నారు. ల్యాండ్ ఉన్న వాళ్ళకి మనం ఉపాధి హామీ ద్వారా ఈ పండ్ల మొక్కలు కానీ, సెరికల్చర్ కానీ, ఈ ఫాడర్ కల్టివేషన్ కానీ ఇవన్నీ యాక్టివిటీస్ ఇస్తున్నాము. వాళ్ళు ఏంటంటే దాంతోపాటు ఈ యానిమల్ రేరింగ్ అంటే కౌస్ కానీ, బఫెలోస్ కానీ, షీప్, గోట్, పౌల్ట్రీ యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళొక కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు, ఇన్కమ్ రావడం. పైగా ఆ జాబ్ కార్డులో భార్య భర్త ఉన్నారనుకోండి, భార్య ఉపాధి పనికి వస్తే భర్త ఆ పొలం పనులు చూసుకుంటున్నారు. దాంతోపాటు మిగతా రైతుల దగ్గర ఏమైనా అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఉంటే అక్కడికి వెళ్తున్నారు. లేదు అంటే మిగతా పనులు అంటే మనకి ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ మిగతా వర్క్స్కి వెళ్తున్నారు. ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ జనరేషన్లో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. మరి ల్యాండ్ లేనటువంటి వేజ్ సీకర్స్ ఏం చేస్తున్నారు? మేము కూడా చాలా మీటింగ్లో ఈ విధంగా మనం ఈ హార్టికల్చర్ ప్రమోట్ చేయాలి, సెరికల్చర్ ప్రమోట్ చేయాలి, అగ్రి అలైడ్ సెక్టార్కి సంబంధించిన ఫిషరీ. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో
యువత కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఒంగోలులోని రైస్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. To exercise your own. You have to exercise your responsibility program. I thank the collector. Thank you very much. It's my privilege to invite Sri A.S. Dinesh Kumar Garu, Collector and Election Officer of Prakasa. How big is the program? So why India is so special? Establish చేసిన నుండి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కరెక్ట్ కాదు క్రెడిబిలిటీ అంటే వీళ్ళు ఎవరికి బయాస్గా చేయరు. స్మూత్గా జరగాలంటే నాట్ ఓన్లీ ఎలక్షన్ కండక్ట్ చేసిన వాళ్ళు దీని గురించి అవగాహన మాత్రం కాకుండా టు డూ విత్ దిస్ గవర్నెన్స్ ఇస్ ఓటింగ్ యువర్ రైట్ క్యాండిడేట్. వాట్ ఇస్ ద ఆప్షన్? నోటా participation is very important, but whether you are going to choose the candidate or not is up to you. This time అందరూ కూడా ఏదో ఫైనల్ 18 ఏళ్లు నిండిన వారందరూ ఖచ్చితంగా ఓటు పొందాలని, పాలకులుగా ఎవరు ఉండాలో నిర్ణయించే అధికారం ఓటర్లకు రాజ్యాంగం కల్పించిందని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు దేశ, రాష్ట్ర రాజకీయాలపై అవగాహన కలిగి ఉండాలని, తద్వారా సరైన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఓటు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలోని 54 విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఈవీఎంలు, వీవీప్యాట్స్ పై అవగాహన కల్పించారు. తొలుత స్వీప్పై విద్యార్థుల్లో ప్రదర్శన, ప్రత్యేక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఈఆర్ఓ నారదముని, డైరెక్టర్ ఏవి భాస్కర్ రావు, తహసీల్దార్ సంజీవరావు పాల్గొన్నారు. బ్యాలెట్ యూనిట్ సపోజ్ ఇది ఎంతమంది పెట్టవచ్చు, ఎంతమంది దీంట్లో పెట్టవచ్చు ఇంక్లూడింగ్ నోటా. సో 15K వస్తాయి. 16 into 4 64 సింబల్స్ అట్ టైం పెట్టుకోవచ్చు. రిజల్ట్ ఒకటి ఉంటాయి. చూసే రిజల్ట్ చూస్తూ ఉంటారు, వాళ్ళు నోట్ చేస్తూ ఉంటారు. ఓకే, సపోజ్ దీనిలో చూసిన నంబర్స్ కరెక్టా కాదా అని వెరిఫై చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వై దిస్ వీవీప్యాట్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇవాళ రైస్ కృష్ణసాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఎస్పెషల్లీ 2 ఇంజనీరింగ్ కాలేజెస్, ఒక పాలిటెక్నిక్, సో దాదాపుగా ఒక 2000 మంది పిల్లలు ఉన్న ఒక ఇన్స్టిట్యూషన్స్లో ఈ స్వీప్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ సిస్టమాటిక్ ఓటర్స్ ఎలక్టోరల్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ స్వీప్ కార్యక్రమం కింద పిల్లలు అందరూ కూడా చాలా ఆర్వంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ లైవ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఈవీఎంస్ కూడా పెట్టడం జరిగింది. సో పిల్లలకు కావాల్సిన ఇనిషియల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఇక్కడ మేనేజ్మెంట్ దగ్గర ఉండి చేసిన వలన దాదాపుగా ఒక 2000 పీపుల్ హ్యావ్ బీన్ ఎన్రోల్డ్ లాస్ట్ ఒక 1.5 monthsలో. వెరీ గుడ్ ఇనిషియేటివ్ టేకెన్ బై ద కాలేజ్ మేనేజ్మెంట్. అండ్ పిల్లలందరూ కూడా చాలా ఆర్వంగా ఈ ఎన్రోల్మెంట్ మాత్రం కాకుండా వివిధ పార్టిసిపేషన్స్, ఇక్కడ స్నేక్ అండ్ ల్యాడర్ను ఒక గేమ్ పెట్టేసి డూస్ అండ్ డోంట్స్ డ్యూరింగ్ ఎలక్షన్స్, డూస్ అండ్ డోంట్స్ డ్యూరింగ్ ది ఎన్రోల్మెంట్స్ అని వివిధ కార్యక్రమాలు పెట్టారు. సో దే వర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ వచ్చిన డైరెక్టర్ అండ్ ఆల్సో ఈఆర్ఓ అందరూ కూడా ఇక్కడ పిల్లలకి ఎట్లా ఈ రాబోయిన ఎలక్షన్స్లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, ఎట్లా ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవాలని కూడా పిల్లలందరికీ కూడా అడ్వైస్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పినట్టు ఆల్మోస్ట్ 100% ఆఫ్ ఆల్ ద ఎలిజిబుల్ ఓటర్స్ అందరూ కూడా ఖచ్చితంగా రాబోయిన ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తామని కూడా ఇవాళ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా దాని ప్రకారం నిలబడతారని నమ్ముతాము. అండ్ ఈ కార్యక్రమం ఇది మాత్రం కాకుండా ఆల్మోస్ట్ ఒక 54 డిఫరెంట్ బిగ్ ఇన్స్టిట్యూషన్స్లో ప్లాన్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ 2 monthsగా ఈ కార్యక్రమం చేస్తూనే వస్తున్నాము. దీంట్లో మంచి ఇంపాక్ట్ అండ్ రిజల్ట్స్ కనపడుతుంది. సో విల్ కీప్ డూయింగ్ దిస్ స్వీప్ కార్యక్రమం అక్రాస్ ద డిస్ట్రిక్ట్. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశారని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు రైతుల సమస్యలపై పోరాటం చేసి మాట్లాడడం జరిగిందని, దానిని గుర్తించి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతు విభాగ ప్రతినిధులకు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. 55 నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, దానిని జీర్ణించుకోలేని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు విమర్శలు చేస్తున్నారన్నారు. 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని చెప్పగలరా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రం విభజన జరిగి 5 సంవత్సరాలు గ్రాఫిక్స్తో పరిపాలన చేసి ఎంతో అనుభవం ఉంది. నేను ఎన్నో తుఫాన్లు ఎదుర్కొన్నాను, ఎన్నో కరువులను ఎదుర్కొన్నాను, కరువులను జయించాను, రెయిన్ గన్స్తో వర్షాలు కురిపిస్తాను, కంప్యూటర్లో కూడా తుఫాన్ని ఆపేస్తాను అని చెప్పిన పెద్ద మనిషి, 45 సంవత్సరాలు అనుభవం ఉంది అని చెప్పుకునే పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు 100 కోట్లు ట్రెజరీలో ఉంచి ఎంతో అప్పుని చేతికి పట్టించి వెళ్ళారు. అనుభవం లేదు, వయస్సు లేదు, పరిపాలనా దక్షత లేదు, ఏమీ లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేశారు. కానీ మాటలు కాదు, చేతల్లోనే నేను చూపిస్తాను, నటించడం కాదు, ప్రజా జీవితాలు మనసుల్ని, పేదవాడి మనసుని గెలుచుకోవటం. అభివృద్ధి అంటే అనుభవం కాదు, మోసం చేయటం కాదు, పేదవాడిని ఆర్థికాభివృద్ధి పెంచడం అభివృద్ధి అని చెప్పి చేసి చూపించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఒకటే మాట సూటిగా అడుగుతున్నాను, చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మీరు మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తాం అని చెప్పి మీరు ఎన్నికలకు పోగలరా? జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ఫలాలు మేము రద్దు చేసి కొత్త పథకాలను పెడతామని చెప్పి మీరు ప్రజల ముందుకు వచ్చి చెప్పగలరా? సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను మేమే మరలా అమలు చేస్తాం, వాటిని మేమే కొనసాగిస్తామని చెప్పి చంద్రబాబు గారు చెబుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలనా దక్షుడా, చంద్రబాబు గారి పరిపాలనా దక్షుడా? 2 లక్షల కోట్లతో 2019 వరకు పరిపాలన చేసి ఖర్చు చేసి, అదే 2,60,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేస్తే నీకు పరిపాలనలో ఆ రోజు తెలియదా? మీకు ఈ పథకాలు పేదవాడి ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాల్సింది, పేదవాడి యొక్క కుటుంబం ఏ విధంగా ఉండాల్సింది, పేదలని ఆర్థికంగా ఏ విధంగా డెవలప్ చేయాల్సిన విషయం నీకు తెలియదా? 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు అని ప్రశ్నిస్తున్నాం. మోసపు మాటలు, బూటకపు వాగ్దానాలతో పరిపాలన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. వాస్తవికతకు దగ్గరగా వాస్తవంలో పరిపాలన చేస్తూ పేద ప్రజల మనసులను గెలుచుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ 55 మాసాల పరిపాలనలో వారికి 14 నెలలు కోవిడ్, కరోనాలో పడ్డ బాధలు సామాన్యులందరికీ, ప్రతి ఒక్కరు, పాత్రికేయ మిత్రులు అందరం బాధపడ్డారు. 14 నెలలు కరోనా గుండా ఎంతో ఇబ్బందులు పడ్డాం. ఎంతో పరిపాలన, ఎంతో అనుభవం, ఎన్నో
ఆర్థికంగా ఎంతో లాభం ఉన్న రాష్ట్రాలు ఢిల్లీ, రాజస్థాన్, సంపన్న దేశాలైన అమెరికా, ఎన్నో దేశాలు కరోనాకి విలవిలలాడిపోయే ఆర్థికాభివృద్ధి చితికిపోయింది, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కరోనాని ఏ విధంగా జయించాలా, ఈ కరోనాలో పేదవాడికి పట్టెడన్నో ఏ విధంగా పెట్టాలి అనే ఉద్దేశంతో, వారికి ఆర్థికంగా ఏ విధంగా డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో పేదవాడి కోసం కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ గుండా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ పేదవాడికి ఇచ్చిన హామీలను అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే గౌడులందరూ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగి మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం ప్రధాన సలహాదారుడు జోగి నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని హోటల్ సరోవర్లో ప్రకాశం జిల్లా గౌడ కల్లుగీత కార్మికుల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. రాజకీయంగా బలంగా ఉన్న చోట గౌడులకు స్థానాలు కల్పించాలని, గౌడుల పిల్లలకు ఉన్నతమైన చదువులు అభ్యసింపచేసి ఆర్థికంగా ఎదగాలని నాగేశ్వరరావు అన్నారు. అమరావతిలో గౌడ కుటుంబాల పిల్లలకు హాస్టల్ వసతి కల్పించేందుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించి నిధులు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో గౌడ వృత్తి ప్రస్తుత పరిస్థితుల ప్రమాదకరంగా మారిందని, ఆర్థికంగా ఎదగలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో గౌడులకు రాజకీయంగా ఎవరైతే గుర్తింపు ఇస్తారో వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని, అందుకోసం జిల్లాల వారీగా పర్యటిస్తూ ప్రకాశం జిల్లా ముఖ్యులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. సమావేశంలో గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలు రాజులపాటు కళ్యాణి, ప్రధాన కార్యదర్శి వేముల వెంకటాచలం, ఆర్ శివప్రసాద్, జిల్లా నాయకులు బలగాని ఆంజనేయులు, రామచంద్రరావు గౌడ్, వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు. కులం ఉందంటే ఆ రోజు ఒక గౌడు అంటే కొన్ని కోట్ల ఆక్యుపై చేసి మన సత్తా దాటింది. అలాంటి వాడిని మనం అవాయిడ్ చేస్తాం. అంటే నిశ్చేస్తున్నాం, కొంచెం సరిగ్గా ఆర్థిక పరిస్థితి లేకపోవడం వల్ల ఈ గోదావరి ఈ బీసీ కులాలు ఏదైతే జనాభాలో సగభాగంగా ఉన్నాయో అందులో ప్రధానమైనటువంటి కులం గౌడ కులం. 20 లక్షల మంది పైగా మేము జనాభా ఉన్నటువంటి కులం. మా వృత్తి కల్లుగీత. మరి ఈ కల్లుగీత వృత్తి అనేది ఇవాళ చాలా ప్రమాదకరమైన వృత్తిగాను, జీవనాధారానికి ఇవాళ ఆమోదయోగ్యం కాని వృత్తిగాను ఉండటం వలన కూడా చాలామంది ఆ వృత్తి నుంచి ఈ రోజున బయటకు వచ్చి ఇవాళ చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. రాజకీయంగా కూడా మాకు ప్రాధాన్యత చాలా తక్కువ. మరి మా వారి అందరినీ కూడా ఐక్యపరిచి జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో మాకు అవకాశాలు కల్పించాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో, మా జనబలమే మా బలం అనేటువంటి ఉద్దేశంతో మేము రాష్ట్రమంతా కూడా తిరిగి మరి అనేక సభలు సమావేశాలు పెట్టుకొని మరి మాకు కూడా అవకాశాలు కల్పించండి. మరి విద్యారంగంలో కూడా మాకు సరైనటువంటి సపోర్ట్ లేదు. ఉద్యోగాలు చూస్తే గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా ఇవాళ చాలా తక్కువగా ఉన్నాయి. వ్యాపారాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా చూస్తే అగ్రకులాల వాళ్ళే అందరూ కూడాను అందులో ఉండి వాళ్ళ చేతి కింద పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయంగా చూసినట్టయితే తక్కువ జనాభాగా ఉన్నటువంటి 2-3 కులాల వాళ్ళే ఈ మిగిలిన కులాల వాళ్ళందరినీ ప్రలోభపెట్టి వాళ్ళ ఓట్ల ద్వారా వాళ్ళు అధికారానికి వస్తున్నారు. ఈ సంపదనంతా వాళ్ళ వ్యక్తులకి, కులానికి, కుటుంబానికే వాళ్ళు ఉపయోగించుకున్నటువంటి పరిస్థితిని ఈ రోజున చూస్తూ ఉన్నాం. ఏదైతే ప్రజాస్వామ్యం, ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే పరిపాలించాలనేటువంటి ఆశయం అనేటువంటిది ఈ రోజున పేపర్ మీదే ఉండిపోయింది, కానీ వాళ్ళ ఆచరణలో మరి ఈ భారతదేశంలో కానీ ఆంధ్రదేశంలో కానీ జరగట్లేదు. మరి కులాలన్నీ కూడా సమగ్రంగా ముందుకొచ్చి అవి బాగుపడితేనే, అందరికీ కూడా కనీస అవసరాలు తీరితేనే మరి ఈ కష్టజీవులందరి యొక్క కష్టాలు తీరేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏ సామాజిక న్యాయం అయితే మేము కావాలనుకుంటున్నామో అది అమలు జరగట్లేదు. రేపు మళ్ళీ 2024లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇవాళ ఈ ప్రజాస్వామ్యం సక్రమంగా అమలు కానటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము.
మాకు ఎక్కడా 10 మంది కూర్చుని కనీసం మా సమస్యలు చెప్పుకుంటూ మేము ఏడ్చుకుంటానికి కూడా ఒక చోటు లేదయ్యా, మాకు ఒక కమ్యూనిటీ సెంటరో లేకపోతే మేము ఒక గౌడ భవనాలు కట్టుకోవటానికన్నా కాస్త స్థలం ఇవ్వండి, కాసిన డబ్బులు ఇవ్వండి అంటే కూడా ప్రతివాడు వాగ్దానం చేయటమే కానీ ఇంతవరకు కూడా అలాంటి సహాయ సహకారాలు కూడా ఏమి అందించట్లేదు. దానిలో భాగంగానే మా వారందరికీ చెప్పి చైతన్యపరిచి మరి రాబోయేటువంటి ఎన్నికల్లోనైనా కానీ ఈ వాగ్దానాలు నెరవేర్చేటువంటి పార్టీ నాయకులు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరినీ కూడా నిగ్గదీసి మరి వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా పొందగలగటానికి మా కులంలాగానే ఇతర అణగారిన కులాలు కూడా అన్నీ కూడా మరి ముందుకు రావాలి, ఐకమత్యంగా ఉండాలి, వాళ్ళందరూ కూడా ఒక ఓటు బ్యాంకుగా తయారవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈ రోజున ఒంగోలు పట్టణంలో మేము వాళ్ళని చైతన్యపరచడానికి వచ్చాం. ఈ రోజున ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గౌడులంతా ఐక్యంగా ముందుకు వెళ్ళాలి. రానున్నటువంటి రోజుల్లో రాజకీయంగా కానీ వ్యాపార రంగంగా కానీ విద్యారంగంలో కానీ గౌడులకి ప్రత్యేకమైన స్థానం కల్పించాలి. వారికి ఉన్నటువంటి డిమాండ్లు ఏంటి అనే విషయాన్ని తెలుసుకొని దాన్ని మా మంత్రి గారి ద్వారా అయినా సరే, రానున్నటువంటి పెద్దలు ఎవరైనా సరే అందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మా గౌడు సంఘానికి వారు ఏం చేస్తారు, వారు ఏం ప్రయారిటీ కల్పిస్తారు అనే దాని మీద ఇక్కడ చర్చించడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మా గౌడు సంఘం కోరినట్టుగా మరి వారైతే ఏమేమి విషయాలైతే మాతో చర్చించారో అవన్నీ కూడా మరి పైకి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తామని, ఆ విషయాలన్నీ కూడా మరి ఆయన దృష్టిలో పెట్టి మన గౌడ సంఘం తరపున మనకంటూ ఏమొచ్చే విధులు అధికారాలు ఏమున్నాయో అవన్నీ కూడా మన గౌడ ప్రజలకు అందించాలని, మరి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలిసి పిల్లలంతా చదువుకుని ముందుకు వెళ్ళాలని రాష్ట్ర గౌడ సంఘం తరపున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటి వద్దకే రేషన్ పంపిణీలో ఎవరైనా రేషన్ పొందలేకపోతే అటువంటి వారి కోసం ప్రతి నెల 17వ తేదీన సచివాలయ పరిధిలో ఎండియు వాహనం ద్వారా నిత్యావసర వస్తువులు అందజేయడం జరుగుతుందని డిఎస్ఓ ఉదయ్ భాస్కర్ తెలిపారు. డిఎస్ఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొత్తగా తెల్ల రేషన్ కార్డులు పొంది గ్యాస్ కనెక్షన్ లేని వారికి ఉజ్వల గ్యాస్ పథకంలో భాగంగా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని కొత్తగా రేషన్ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పథకం చేపట్టి మొబైల్ వాహనాల ద్వారా మీకు రేషన్ పంపిస్తున్నారు. అయితే ఏమన్నా కారణాల వల్ల ఆ నెలలో మీరు రేషన్ తీసుకోకపోయినట్లయితే మీకు ప్రత్యేకంగా 17వ తారీఖు రోజు సచివాలయం దగ్గర మొబైల్ వెహికల్ నిలబడి ఎవరెవరైతే రేషన్ తీసుకోలేదో వారందరికీ కూడా రేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మీరు వివిధ వృత్తి ఉద్యోగాల్లో కానీ పనుల్లో కానీ వాటిల్లో ఉండి రేషన్ తీసుకోకపోవడం వల్ల నష్టపోకుండా ఉండాలి అన్న సదుద్దేశంతో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ దయచేసి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా ఎవరైతే కొత్తగా పెళ్ళిళ్ళు అయ్యి కొత్తగా విడిపోయి కొత్త సంసారాలు ఏర్పాటు చేసుకున్నారో, తెల్ల కార్డు విడిగా కలిగి ఉన్నారో వాళ్ళు గ్యాస్ లేని వాళ్ళకి ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాము. అది కూడా గ్యాస్ పొయ్యితో సహా పూర్తిగా ఉచితం, ఏ డిపాజిట్ కట్టక్కర్లేదు. అదేవిధంగా మొదటిసారి ఇచ్చే గ్యాస్కి డబ్బులు కూడా అక్కర్లేదు. అంతేకాకుండా మీకు మరొక సువర్ణ అవకాశం ఏమిటంటే మీకు నెల నెల వచ్చే గ్యాసులో బండ మీద 300 రూపాయలు తక్కువకు వస్తుంది మిగిలిన వారికన్నా. కాబట్టి కొత్తగా పెళ్ళైన జంటలు ఎవరున్నా మీ దగ్గరలో ఉన్న గ్యాస్ కంపెనీని సంప్రదించి ఈకేవైసీ చేయించుకొని అర్హత ఉన్నట్లయితే గ్యాస్ పొందమని కోరి ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అన్నారు. రామ్నగర్లోని అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సమ్మెలో భాగంగా జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి రియాజ్ మద్దతు ప్రకటించారు. పేద గర్భిణీలు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించేది అంగన్వాడీ కార్యకర్తలని రియాజ్ అన్నారు. ఎన్నికలకు ముందు అన్ని రాష్ట్రాల కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని హామీని 5 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంతవరకు అమలు చేయలేదని వెంటనే అమలు చేయాలన్నారు. చిన్న ఉద్యోగులపై ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని, సచివాలయ రెవెన్యూ సిబ్బందితో సెంటర్ల తాళాలు పగలగొట్టిస్తున్నారని, అలాంటి పనులు చేయకూడదని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చిట్టెం ప్రసాద్, చనపతి రాంబాబు, అంగన్వాడీ వర్కర్స్ వెల్ఫేర్
యూనియన్ ఉపాధ్యక్షులు పి కల్పన, ప్రశాంత్ కుమారి, సుబ్బమ్మ, జ్యోతి కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్నాలో చిన్నారి నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన తెలపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ అందరూ కూడా 5వ రోజు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. అయినా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదు. గత ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలందరూ నా అక్క చెల్లెళ్ళు, నా తోబుట్టువులు అన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి మరలా 5 సంవత్సరాలు దాదాపు గడుస్తున్నా మళ్ళీ ఎన్నికలు వచ్చినా సరే ఈ రోజుకి కూడా ఎవరి సమస్యలు తీర్చకుండా ఎవరైతే అక్క చెల్లెమ్మలు అన్నారో వాళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి తెచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి. అంగన్వాడీ కార్యకర్తలు ఏదైతే న్యాయపరమైనటువంటి డిమాండ్లు అడుగుతున్నారో ఆ డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా జనసేన పార్టీ ఎప్పుడు మద్దతు ఉండిద్ది. ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా వారికి అండగా ఉంటామని చెప్పి జనసేన పార్టీ నుంచి చెప్తున్నాం. మేమేం పెద్ద పెద్ద కోరికలు అడగట్లా. అయ్యా బాబు, మాకు మీరు ఇస్తున్న జీతం చాలట్లేదు. మా ఈరోజు విపరీతంగా ధరలు పెంచారు. ఏ వస్తువు చూసినా కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకని మాకు చాలా రేపు అన్నం తిని రేపు పని చేయాలన్నా కూడా ఇప్పుడున్న రేట్లతో చాలదు కాబట్టి మాకు వేతనాలు పెంచండి అయ్యా బాబు అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అది మీదేదో పెద్ద తప్పు అయినట్టు. అందుకని చెప్పి ఈరోజు ఇంత నిర్బంధం విధించడం రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పి ఒకవైపు చెప్తా ఉన్నాం. రెండో వైపున రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీళ్ళు ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఉట్టి చేతులతో 50,000 వరకు అంగన్వాడీ వర్కర్కి 50,000, ఆయాలకి 20,000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు రిటైర్ అయిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర అడుక్కొని తిని బతుకుతా ఉన్నారు. మేము అందుకే అడుగుతున్నాం, ఇన్ని సంవత్సరాలు నువ్వు సర్వీస్ చేసుకున్నావు కాబట్టి మాకు ఒక 5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి, జీతంలో సగం పెన్షన్ ఇవ్వండి అయ్యా బాబు అని అడుగుతున్నాం. అవే మేము పెద్ద గొంతె కోరికలు కాదు. ఇది పిల్లి మీద చిన్న చిలుకు మీద బ్రహ్మాస్త్రం లాగా మా మీద దౌర్జన్యం చేయడం, మమ్మల్ని బెదరగొట్టడం సరైనది కాదు. రెండో వైపున సెంటర్లు పగలగొట్టి ఆశాల చేత, మిడ్ డే మీల్ వర్కర్ల చేత మేము ఆ పరిధిలోని వర్కర్ల చేత వండిస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏఎన్ఎంల ద్వారా ఆశాలను వండించాలని చెప్తున్నాం. మేము ఆశా వర్కర్ యూనియన్ సపోర్ట్గా కూడా ఉంటున్నాం. వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాం, ఎవరు ఆశాలు కానీ మిడ్ డే మీల్ వర్కర్లు కానీ ఎవరు వండొద్దు, వీళ్ళకి అంగన్వాడీకి సపోర్ట్గా ఉండాలని మేము కూడా పిలిపిస్తా ఉన్నాం. అంతేకాకుండా వాళ్ళందరికీ కూడా సంపూర్ణ మద్దతు ఉండిద్దని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఓటు హక్కు వినియోగం, కొత్తగా ఓటు నమోదుపై విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ట్రాన్స్జెండర్స్ కు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవీఎంతో పాటు వీవీప్యాట్, బ్యాలెట్ యూనిట్ వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రత్యేక వెబ్సైట్ ద్వారా కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని ఏడి అర్చన తెలిపారు. కార్యక్రమంలో స్నేహబంధం మా సేవా సంఘం ప్రెసిడెంట్ షేక్ సుల్తాన్ బాషా, వైస్ ప్రెసిడెంట్ వీణా, సెక్రటరీ కొమ్మూరి ప్రియాంక, అను, అలక, షర్మిల, వాసవి, సమీర, సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఆ సింబల్ ఇక్కడ వస్తుంది. ఇటు చూస్తున్నారు ఫోన్ సీట్ కెమెరా సైడ్ చూడకూడదు అసలు. కొత్త ఇంకో వేరే వాళ్ళు ముందుకు రండి, అందరూ ఒకే. సరే ఇటు చూడండి, అటు చూడండి, సంతకాల సైడ్ చూడండి. చిన్నపిల్లలా మీరు? అలీ వెనకరా.
మాది స్నేహబంధం మా సేవ సంఘం సిబిఓ తరపున ఈరోజు మా కమ్యూనిటీ వాళ్ళందరూ కలెక్టర్ ఆఫీస్లో నుండి మనకి ఈరోజు ఓట్ అవగాహన గురించి మనకి ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయటం జరిగింది. ఈ ప్రోగ్రాంకి మా డిస్టిక్లో ఉన్నటువంటి ఒంగోలు కమ్యూనిటీ సిబిఓ మెంబర్స్ అందరూ కూడా హాజరవటం జరిగింది. అలాగే కలెక్టర్ గారి సమక్షంలో ఈరోజు ఓటు అవగాహన గురించి కూడా వాళ్ళు ఓటు యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా మాకు వివరించడం జరిగింది. అలాగే ఏడీ మేడం అర్చన మేడం గారు కూడా మాతో పాటు ఈరోజు సహకరించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడం చాలా అవసరము. సమాజంలో అందరిలాగా మేము కూడా సభ్య సమాజంలో మెంబర్స్మే కాబట్టి మనుషులమే కాబట్టి మాకు కూడా ఓటు హక్కు అనేది ప్రభుత్వం నుండి మాకు అందరికీ కల్పించడం జరిగింది. ఎవరైతే ఓటు హక్కుని సరిగా వినియోగించుకోకుండా ఉంటారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఓటుని వినియోగించుకోవాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యం మనది భారతదేశం ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు అనేది ఒక ఆయుధం లాంటిదన్నమాట. ఈ ఆయుధాన్ని ఈ వెపన్ని ఓటు అనే వెపన్ని కూడా సరిగా వాడి ఏ ప్రభుత్వం మనకి మన సమస్యల గురించి ఏదైతే ముందుకు తీసుకెళ్తుందో ప్రాముఖ్యతగా వివరిస్తుందో మనందరికీ కూడా దాని గురించి కూడా ఆ ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకోవాలంటే ఓటు అనేది మనం ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒంగోలులోని బాలాజీనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో టాపర్స్ను అక్కడి ఉపాధ్యాయులు బ్యాడ్జీలు మెడల్స్తో సత్కరించారు. ఇటీవల నిర్వహించిన సమ్మటివ్ అసెస్మెంట్ 1 పరీక్షల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన టాపర్స్ను పేరెంట్స్ విద్యార్థుల సమక్షంలో ఘనంగా సత్కరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్ రావుతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాడ్జీలు అందించారు. వాటితో పాటు మెడల్స్ కూడా బహూకరించారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెంచాలన్న ఉద్దేశంతో తాము మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు మెడల్స్తో సత్కరించినట్లు మధుసూదన్ రావు తెలిపారు. మిగిలిన విద్యార్థులు తదుపరి జరిగే అన్ని రకాల పరీక్షల్లో రాణించి టాపర్స్గా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విశ్వనాథ్, సిఎన్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ వచ్చినటువంటి పేరెంట్స్కి ధన్యవాదాలు, రాబోయే పేరెంట్స్కి కూడా ధన్యవాదాలు. వాళ్ళు మీటింగ్ అని వచ్చారా లేకపోతే మీ యొక్క మార్క్స్ తెలుసుకోవాలని, అంటే పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడం కోసం ఇంతమంది పేరెంట్స్కి బాధ్యత ఉండగా ఓకే. ఈరోజు మీరందరూ కూడా బాగా చదువుకొని మరి ఈ సెల్ఫీ కార్యక్రమం మరి ప్రతి క్లాసులో కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఆ సెల్ఫీ తీసి ఆ ప్రవీణ్ ప్రకాష్ గారికి తెలియపరచాలి. మరి అందువల్ల ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వాళ్ళు ఇస్తారు, అది తీసుకున్న తర్వాత డైరెక్ట్గా టీచర్స్తో మాట్లాడచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోవచ్చు. దీని తర్వాత క్లాస్ వైజ్గా విద్యుత్ పొదుపులో చిట్కాలు పాటిస్తూ విద్యుత్ ఆదా చేయాలని విద్యుత్ ఎస్ఈ సత్యనారాయణ అన్నారు. టంగుటూరు మండలం వల్లూరులోని రైస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రాం ఏపీసీపీడీసీఎల్ సౌజన్యంతో ఏర్పాటు చేశారు. 1 యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే 2 యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేసిన దానికి సమానమని ఎస్సీ తెలిపారు. విద్యుత్ ఆదా చేసి భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి శ్రీనివాసులు తెలిపారు. కార్యక్రమంలో రైస్ కాలేజ్ డైరెక్టర్ ఏవి భాస్కరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ మోహన్ రావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి చంద్రశేఖరరావు, రైస్ కాలేజీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 50 ఏళ్ళకి 55 ఏళ్ళకి 60 ఏళ్ళకి అక్కడ క్యాన్సర్ జబ్బులనే వచ్చాయి. ఇప్పుడు 25 ఇయర్స్ వాళ్ళకే క్యాన్సరస్ డిసీజెస్, లంగ్ క్యాన్సర్ డిసీజెస్ అనేది బయటపడుతున్నాయి. అది ఎందుకంటే ద బేబీ భూమి మీద పడినప్పటి నుంచే అతను పొల్యూటెడ్ ఎయిర్ పీల్చుకోవడం వల్ల 25 ఇయర్స్ సస్టైనబిలిటీ ఉంటుంది మీ లంగ్స్ కానీ మీ అవయవాలు కానీ. సో 25 ఇయర్స్ తర్వాత management and the dignitaries sitting on the dais to enlighten my students.
students and our college management. And I would like to thank our college management to provide us this opportunity to conduct this program. And I would also like to congratulate the housekeeping team which has made all these arrangements within no time. ఆపన్నులను ఆదుకోవడంలో శివం ఫౌండేషన్ మరో మైలురాయి దాటిందని అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు అన్నారు. ఒంగోలు సంతపేటలోని వెంకయ్య స్వామి గుడి లైన్లో ఏర్పాటు చేసిన శివం కాశీనాయన నిత్యాన్నదాన కేంద్రాన్ని ట్రాఫిక్ డీఎస్పీ త్రివిక్రమ్ శ్రీనివాసరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా కాశీనాయన గుడిలో ప్రత్యేక పూజలు జరిపారు. 5 సంవత్సరాలుగా వేలాది మంది ఆకలి తీరుస్తున్న శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరిని అభినందించారు. మొబైల్ క్యాంటీన్ ద్వారా ఒంగోలులోని పలు కూడళ్లలో అన్నదానంతో పేదల ఆకలి తీరుస్తూ నగర ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా శివం ఫౌండేషన్ సేవలు ఇప్పటికే విస్తృతం అయ్యాయన్నారు. సంతపేటలో నిత్యాన్నదాన కార్యక్రమం పెట్టి తన గొప్ప మనసును చాటుకున్నాడని ఏఎస్పీ అశోక్ బాబు అన్నారు. ధనవంతులు కూడా చేయలేని ఇటువంటి గొప్ప మానవతా కార్యక్రమాన్ని గొల్లపూడి శ్రీహరి సాధించడం సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. గొల్లపూడి శ్రీహరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తమ గొప్ప మనసుని చాటుకున్నారని ట్రాఫిక్ డీఎస్పీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో మారెళ్ల సుబ్బారావు, స్థలదాత నీరుకొండ విజయలక్ష్మి, కోచూరి శ్రీదేవి, కొల్లా మధు, తమ్మిశెట్టి రమాదేవి, మండవ సుబ్బారావు, నూకతోటి శరత్బాబు, కొమ్మి రమణయ్య, భైరవేశ్వరానంద స్వామి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అశోక్ వర్ధన్, త్రివిక్రమ్ శ్రీనివాస్లను ఘనంగా సత్కరించారు. అన్ని దానాల్లోకి అన్నదానం మహాదానం అని చెప్తా ఉన్నారు కాబట్టి అందరికి కూడా దీని సందర్భంగా 2 నిమిషాలు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. నిన్న మనకు వచ్చినటువంటి వరదల్లో తమిళనాడు ఇళ్లపైకి ఎక్కేశారు, ఎటువంటి సహాయం లేదు వాళ్ళకి. దాంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాదాపు వాట్సాప్లో పెట్టినటువంటి మెసేజ్, నాకు లక్షల్లో జీతం ఉంది, ఇంపాలా కార్స్ ఉన్నాయి, పెద్ద భవంతి కూడా ఉంది, కానీ గుక్కిడి మంచినీళ్ళు తాగుదామంటే ఏం లేవు, భోజనం చేద్దామంటే ఏం లేవు, ఇవన్నీ కూడా ఏం చేసుకుంటాము. కాబట్టి అట్లాంటి సందర్భాల్లో దాదాపు ఇట్లాంటి అన్నదాన కార్యక్రమాలు చాలా సంతోషం కలిగిస్తూ ఉంటాయి. ఎంతోమందికి దాదాపు ఇది ఎంతో తోడ్పాటు. లోపల కూడా కలిసాం, ఒక పెద్ద ఆయన ఎప్పుడో 70s 65 ఆ ప్రాంతంలో ఎక్స్ హోమ్ గార్డ్ గారు, తనకి ఆదరణ ఎవరు లేక వెనక ముందు కూడా ఎవరు లేకపోతే శివం ఫౌండేషన్ అన్నీ అయింది. కాబట్టి ఇట్లాంటి శివం ఫౌండేషన్ని భగవంతుడు కూడా ఆశీర్వదించి ఎంతోమంది పనులు దొరక తిండి లేక రోడ్డు పక్కన పడుకుంటూ ఉండే వాళ్ళందరికీ కూడా తిరిగి వీళ్ళు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మంచి భోజనం తినిపించి కడుపు నింపుతున్నారంటే రియల్గా ఆ రోజు చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. నాకు కూడా ఒకరోజు ఆ అదృష్టం కల్పించి నేను కూడా ఆ రోజు కోరాను. ఇది ఒక్కటే కాకుండా మన శ్రీహరి ఆధ్వర్యంలో మనకి కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఆ 2 సంవత్సరాల పాటు కుటుంబ సభ్యులు కూడా చనిపోయిన వాళ్ళు భయపడి వదిలేసిన క్షణాల్లో భుజాన్ని వేసుకొని మోసి తీసుకెళ్ళి కన్నాలు చేపించి ఇవన్నీ ఆ ఫోటోలు అవన్నీ చూస్తుంటే రియల్గా వెరీ అప్రిషియేటబుల్. తర్వాత దానికి ధైర్యం కాదు, ముందు మనసు కావాలి. అంత గొప్ప సత్కార్యం చేసినటువంటి శివ ఫౌండేషన్ వాళ్ళు కొంచెం ముందడుగు వేస్తూ ఈరోజు ఒక మేడం గారు వాళ్ళ స్థలము ఈ ఆశ్రమం పెట్టుకోవటానికి ఒప్పుకొని ఇవ్వటంతో దీంట్లో ఉన్నటువంటి చిన్న చందాలతోటి చిన్న ఫండ్స్ తోటి కొన్ని రూమ్లు ఏర్పాటు చేసి అందులోనే ఒక కాశీనాయన టెంపుల్ లాగా ఒకటి చేసి ఒంగోలు సంతపేటలో కాశీనాయన భగవాన్ శ్రీ కాశీనాయన పేరిట నిత్యాన్నదానం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా ఏఎస్పీ గారు అలాగే డిఎస్పీ గారు ఇద్దరు అతిథులుగా రావటం వారికి మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఒంగోలు పట్టణంలో ప్రతిరోజు కూడా మా శివం ఫౌండేషన్ నిత్యాన్నదాన సంచార వాహనం ద్వారా ప్రతిరోజు 300 మందికి అన్నం పెడుతున్నాము. ప్రతిరోజు మధ్యాహ్నమే పెడుతున్నాం కదా, ప్రతినిత్యం 24/7 ప్రతిరోజు కూడా అన్నం పెట్టాలనే సంకల్పంతో మేము నిత్యాన్నదానాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు అశోక్ బాబు గారు సారు డిఎస్పీ గారు రావడం మాకు మంచి శుభ పరిమాణం. ఒంగోలు టౌన్లో ఆకలి అనేది లేకుండా పేదవాళ్ళకి ఓకే ఎక్కడికి అక్కడనా గురు బాబాయ్ సార్
చూడండి అరే నాయుడు చూడండి సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రణవ సంకల్ప యోగా సమితి వ్యవస్థాపకులు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సూర్య యజ్ఞంలో భాగంగా విద్యార్థులు 108 సార్లు సూర్య నమస్కారాలు చేయించారు. 108 పర్యాయాల సూర్య నమస్కారాల సాధనతో విద్యార్థుల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని శ్రీనివాస్ తెలిపారు. అదేవిధంగా ఎటువంటి వైరస్ అయినా ఎదుర్కోవాలంటే విద్యార్థులందరికీ సూర్య నమస్కారాలు ప్రాణాయామాలు ఖచ్చితంగా సాధన చేయాలన్నారు. 2024 జనవరి 5వ తేదీన 2000 మంది విద్యార్థులతో నిర్వహించే బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. భవిష్యత్తులో పిల్లలకు సూర్య నమస్కారాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రధానోపాధ్యాయులు పార్వతి తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు రత్నం సిబ్బంది పాల్గొన్నారు. ఓం మిత్రాయ నమః ఓం రవయే నమః ఓం ఖగాయ నమః ఓం పూర్ణే నమః ఓం హిరణ్యగర్భాయ ఓం అర్థాయ నమః ఓం భాకరాయ నమః ఓం ఖగాయ నమః ఓం పూర్ణే నమః ఓం హిరణ్యగర్భాయ నమః ఓం హరి పక్కన పోవేయండి. రౌండ్ అప్ అంటే అది గొప్పది. పేర్నమిట్ట హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని. మా పాఠశాలలో 3 రోజులుగా ఇక్కడ సూర్యయజ్ఞం అనే పేరుతోటి 108 సార్లు మా పిల్లల చేత సూర్యయజ్ఞం పేరు కింద సూర్య నమస్కారాలు చేయిస్తున్నారు. మా పిల్లలు చాలా ఉత్సాహంగా దీంట్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టి మా పిల్లలు కూడా ఒంగోలు వెళ్ళి సుమారుగా మనం లెక్క ప్రకారం జనవరి 5న బుక్ ఆఫ్ రికార్డ్స్లో మరి దాన్ని రికార్డ్ చేయాలని మా యొక్క సంకల్పం. దీనికి మా ఉపాధ్యాయులందరూ తర్వాత మా విద్యార్థులందరూ కూడా సహకరించారు. తర్వాత దీనికి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి మాకు గైడ్గా పంపించినటువంటి పతంజలి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 108 పర్యాయంగా సూర్య నమస్కారాలు నిర్వహించడం జరిగింది. పిల్లలు చాలా ఉత్సాహంగా 3వ రోజే 108 పర్యాయాలు సూర్య నమస్కారాలు చేస్తారు. సో దీనికి ముఖ్యంగా మాకు సహకరించిన హెచ్ఎం మేడం గారికి, అలాగే మా పీడీ సోదరుడికి, ముఖ్యంగా పిల్లలు నేను వచ్చినప్పుడు చాలా స్తబ్దతగా ఉన్నారు. చూశాను, ఇంతమంది వస్తారని నేనైతే అనుకోలేదు. దాదాపు 100 మంది పిల్లల దాకా సూర్య నమస్కారాలు నిర్వహించారు. 108 పర్యాయాలు. ఈ సూర్య నమస్కారాల్లో వీళ్ళకి భవిష్యత్తులో ఈ ముద్ర జీవితకాల ముద్రగా ఉంటుంది. జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా, మీ జీవితంలో షుగర్ వ్యాధి రాకుండా, మీ జీవితంలో కీళ్ళ వ్యాధులు రాకుండా. తిరుపతిలో ఈ నెల 9, 10 తేదీల్లో జరిగిన 42వ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా నుండి 25 మంది క్రీడాకారులు పాల్గొని పెద్ద ఎత్తున పతకాలు సాధించారు. వివిధ విభాగాల్లో మొత్తం 58 పతకాలు సాధించి సత్తా చాటారు.
వారిలో జిల్లాకు చెందిన 20 మంది ఫిబ్రవరిలో పూణేలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రకాశం భవన్లో కలెక్టర్ దినేష్ కుమార్ అభినందించారు. కార్యక్రమంలో ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమతి, జిల్లా కార్యదర్శి శివశంకర్ పాల్గొన్నారు. పేరు ఆరికట్ల సుమతి, స్టేట్ మాస్టర్ అథ్లెటిక్స్ స్టేట్ ప్రెసిడెంట్ అండి. దిస్ మంత్ 9th and 10th తారీఖుల్లో స్టేట్ మాస్టర్ అథ్లెటిక్స్ కాంపిటీషన్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో కండక్ట్ చేయబడింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా నుంచి 30 మంది పార్టిసిపెంట్స్ 54 మెడల్స్, గోల్డ్ మెడల్స్ అండ్ అన్ని రకాల మెడల్స్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో పూణేలో అథ్లెటిక్స్ చేపట్టబోతున్నారు. ఆ కార్యక్రమానికి కూడా ప్రకాశం స్టేట్ నుంచి ఎంతోమంది పార్టిసిపేట్స్ని ఎంకరేజ్ చేసి తీసుకొని వెళ్ళేదానికి మేము మా వంతు కృషి చేస్తాం. ఈ నెల 9-10 తారీఖుల్లో 42వ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ స్టేట్ కాంపిటీషన్స్ తిరుపతిలో జరిగినవి. ఆ పోటీలో మన జిల్లా నుంచి అనేక మంది అథ్లెట్స్ 30 మెంబర్స్ అనేక డిపార్ట్మెంట్స్ నుంచి పాల్గొని వీళ్ళందరూ మొత్తం గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ మొత్తం 54 మెడల్స్ సాధించారు. వీళ్ళందరూ నచ్చి ఇప్పుడు ఈరోజు గౌరవ కలెక్టర్ గారు వీళ్ళందరికీ ఫెలిసిటేషన్ చేశారు. వీళ్ళు నెక్స్ట్ మంత్ జరిగే పూణేలో 43వ నేషనల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ మీట్కి వీళ్ళందరూ పార్టిసిపేషన్ చేస్తారు. అలా గౌరవ రాష్ట్ర అధ్యక్షురాలు ఆరికట్ల సుమతి గారి చేతుల మీదకి ఈరోజు వీళ్ళందరికీ ఫెలిసిటేషన్ మన కలెక్టర్ గారి చేతుల మీద అందడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన ప్రభువు యేసుక్రీస్తు అని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఫౌండర్, ప్రెసిడెంట్ డాక్టర్ గేరా హనోక్ అన్నారు. ఐఈఆర్ఎఫ్ ఆధ్వర్యంలో క్లౌడ్పేటలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ప్రభువు సందేశాన్ని వినిపించారు. ఐఈఆర్ఎఫ్ నిర్వాహకులు సామ్రాట్, మాధురి, మరియన్ చిన్నారులకు సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ప్రారంభించారు. కార్యక్రమంలో హోమ్ ఆఫ్ ది లార్డ్ ప్రెసిడెంట్ కే మరియన్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షక వ్యవస్థాపకులు అయినటువంటి గేరా హనోక్ గారు మన మధ్య ఉండడం చాలా సంతోషం. దాన్ని అయ్యా బొకేసి ఇవ్వండి త్వరగా. అమ్మా చప్పట్లు కొడదా, చప్పట్లు కొడదామా.
చెప్పింది సంతోషం. దైవజనం ఈ విధంగా నడిపించారు. దేవుడు వారిని దీవించును గాక. మంచిది. దేవుడు కృష్ణ కోసం తరఫున 25 నుంచి లేక నవంబర్ ఎండింగ్ నుంచి కూడా జనవరి 25 వరకు కూడా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా లైటింగ్లతో అలంకరణలు, మరి క్రిస్మస్ ట్రీలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగా చాలా సంతోషం వేసింది. అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు, ఎక్కడ చూసినా కూడా ఇదే 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 ప్రసంగాలు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఆనందం, సంతోషం. పిల్లలు కూడా పైన గంతులు వేస్తుంటే వాళ్ళకి స్టేజ్ మీద వాళ్ళకి డ్రెస్ లేదని వాళ్ళ కింద డాన్స్ చేస్తున్నారు. అంటే చాలా ఆనందం. మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారా లేదా? ప్రపంచమంతా కూడా మనతో పాటు ప్రపంచమంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా సంతోషం. ఇంటికి రంగులు, లైటింగ్, అలంకరణలు, కొత్త బట్టలు, పిండి వంటలు, మంచి మంచి అంటే ఖరీదైన భోజనాలు, ఇవన్నీ కూడా ఎందుకు అంటే పండగ. దేనిని బట్టి సంతోషిస్తున్నారు? దేనిని బట్టి సంతోషిస్తున్నారు? యేసు ప్రభు పుట్టాడు. ఓకే, యేసు ప్రభు పుట్టాడని మనం అందరం కూడా ఏం చేసుకుంటున్నాం? పండగ. చెప్పండి, పండగ చేసుకుంటున్నాం. అవునా? మధ్య మధ్యలో లేచి వెళ్ళేవాళ్ళు ఇప్పుడే లేచి వెళ్ళిపోయింది. ఆటంకం చేయకూడదు. డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది, పిల్లలు కానీ పెద్దలు కానీ. ఎందుకంటే కొద్దిసేపు మాత్రమే చెప్తున్నప్పుడు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట: విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం లేకపోతే మనిషికి విలువ ఉండదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.